మెదక్ జిల్లా తూప్రాన్ సర్కిల్ పరిధిలోని మనోహరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి కాళ్ళకల్ గ్రామంలో 16 నవంబర్ శనివారం రాత్రి ప్రమోద్ కుమార్ పాశ్వాన్ అనే వ్యక్తి హత్యకు సంబంధించిన కేసు పోలీసులు ఛేదించారు. కాళ్ళకల్ గ్రామంలో శ్రీరామ్ పాండరే అనే వ్యక్తి ఓ గృహం నిర్మించే క్రమంలో ప్రమోద్ పాశ్వాన్ గుత్తేదారుకు ఇవ్వడం జరిగింది. ప్రమోద్ పాశ్వాన్ బిట్టు కుమార్ మరియు అతని భార్య పనిలో పెట్టుకున్న క్రమంలో చనిపోయిన వ్యక్తి ప్రమోద్ పాశ్వాన్ మరియు బిట్టు కుమార్ అతని భార్య పూజ ఉండడం, అదే ఇంటిలో ఉండడంతో కొన్ని రోజుల నుంచి ప్రమోద్ పాశ్వాన్ అనే వ్యక్తి బిట్టు కుమార్ యొక్క భార్య అయినటువంటి పూజతో అసభ్యంగా ప్రవర్తించడం చేస్తున్నాడని, బిట్టు కుమార్ బీహార్ సంబంధించిన వ్యక్తికి కోపం వచ్చి అక్కడ ఉన్న కట్టెతో కొట్టి చంపాడని పోలీస్ దర్యాప్తులో తేలడంతో బిట్టు కుమార్ అనే వ్యక్తిని పట్టుకుని రిమాండ్కు తరలించినట్టు తూప్రాన్ సీఏ రంగకృష్ణ మీడియాతో తెలిపారు. తూప్రాన్ సర్కిల్ పరిధిలోని మనోహరాబాద్ కేసులో ఒక హత్య కేసు రిజిస్టర్ కావడం జరిగింది. ఇది మనోహరాబాద్ మండలంలోని కాళ్ళకల్ గ్రామంలో పాండరే అనే వ్యక్తి తన కొత్త ఇంటి నిర్మాణం కోసం పంజాబ్కు చెందిన ప్రమోద్ పాశ్వాన్ అనే వ్యక్తికి తన ఇంటి నిర్మాణ బాధ్యతలను గుత్తేదారుగా అప్పగించడం జరిగింది. ఈ ప్రమోద్ పాశ్వాన్ ఆయన కింద బిట్టు కుమార్ అనే బీహార్కు చెందిన ఒక మేస్త్రికి ఈ నిర్మాణంలో భాగంగా ఆయన అక్కడ పెట్టుకున్నాడు. అయితే వీళ్ళందరూ ఆ నిర్మాణంలో ఉన్నటువంటి ఇంటి ఒక గదిలో ఒకటే రూమ్లో పడుకోవడం వల్ల గత 2-3 నెలల నుంచి ఈ బిట్టు కుమార్ సంబంధించిన అతని భార్యతోని పిల్లలతో ఆయన అక్కడ నివాసం ఉంటున్నాడు. ఆయన లేని సమయంలో బిట్టు కుమార్ భార్యతోని ఈ ప్రమోద్ పాశ్వాన్ అసభ్యంగా ప్రవర్తించడం వల్ల 2-3 సార్లు బిట్టు కుమార్ తన భార్యను ఎందుకు అట్లా చేస్తున్నావు అని చెప్పేసి మందలిస్తే అప్పుడు లేదు మళ్ళీ మీ భార్యతోని పోనని చెప్పిండు. మళ్ళీ 16th రోజు కూడా సాయంత్రం టైంలో మళ్ళీ అదేవిధంగా ఇతను లేని సమయంలో అసభ్యంగా ప్రవర్తించడం వల్ల మళ్ళీ వచ్చి ఇద్దరు గొడవపడడం జరిగింది. గొడవపడ్డప్పుడు ఈయన మళ్ళీ ప్రమోద్ పాశ్వానే ఈ బిట్టు కుమార్ సంబంధించిన ఇలా భార్య మీద చేసుకుంటావా అని చెప్పేసి ఇతను కోపడగా ఇవి ఏం చేస్తావు అని చెప్పేసి వాళ్ళు కొంతసేపు గొడవపడ్డారు. తర్వాత అక్కడే ఉన్న కర్రతోని బిట్టు కుమార్ ప్రమోద్ కుమార్ తలపైన కొట్టడంతో ఆయన అక్కడ కింద పడిపోయాడు. తర్వాత ఇద్దరు వేరే వాళ్ళు వాళ్ళ మేస్త్రిలో వచ్చి విడిపించే ప్రయత్నం చేయగా వాళ్ళని కూడా ఆయన బెదిరించడం జరిగింది. బెదిరిస్తే వాళ్ళు అట్నే ఆగిపోయారు. తర్వాత అదే కర్రతో 4 సార్లు తలపై కొట్టడంతో ప్రమోద్ పాశ్వాన్ అక్కడికక్కడ మృతి చెందడం జరిగింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టి నిందితుని గుర్తించి ఈరోజు అరెస్ట్ చేసి కోర్టులో రిమాండ్కి పంపించడం జరుగుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.